సత్య గారు గుడ్ ఈవినింగ్ అండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. అయిందా డిన్నర్ అయిందా? అయిపోయింది సార్, అయిపోయింది. ఓకే సార్ చిన్న రిక్వెస్ట్ సార్. చెప్పండి. ఇవాళ కొద్దిగా ఒక్కసారి రివిజన్ క్లాస్ ఒకసారి తీసుకుంటారా? అంటే నేను యాక్చువల్గా ప్రాక్టీస్ చేశాను. ఓకే నాకు థియరిటికల్గా అంత బాగానే అర్థమైంది, కానీ నేను ప్రాక్టీస్ సెషన్లో వెళ్ళేటప్పటికీ నాకు కొద్దిగా కన్ఫ్యూజన్ అనిపించింది. ఓకే, అది నీకు యూట్యూబ్ ఛానల్ లింక్ ఇచ్చాను కదా, చెప్పు కదా. చూశాను. అసలు ఏంటంటే నాకు ఇక్కడ డాష్ బోర్డ్ అయ్యి మీరు చూపించిన దానికి ఇక్కడ చూపించిన దానికి కొద్దిగా నాకు కొంచెం క్లమ్జీగా అనిపించింది. కొంచెం అంటే అన్ని ఆప్షన్స్ ఉన్నట్టు అనిపించలేదు నాకు. సో ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి నాకు. అంటే దాంట్లో అది శబ్దం అని కదా, అన్ని ఆప్షన్స్ అదే సార్, అదే ఓపెన్ చేయండి ఒకసారి. స్క్రీన్ షేర్ చేయండి నాకు ఒకసారి, నేను చెప్తాను. స్క్రీన్ షేర్ చేయండి. అవ్వట్లేదు స్క్రీన్ షేర్. అదే సార్ అవ్వట్లేదు, చూస్తున్నాను. స్క్రీన్ షేర్ అవ్వట్లేదు సార్. ఏమైంది? స్క్రీన్ షేర్ అవ్వట్లేదు సార్, చూస్తున్నాను.
సార్ క్లాస్ కంటిన్యూ చేయండి సార్, నేను చూస్తాను. ఉంది క్లాస్ కంటిన్యూ చేయండి సార్ మీరు. కంటిన్యూ చేయాలా? ఏమో ఓపెన్ రావట్లేదు, స్క్రీన్ షేర్ అవ్వట్లేదా? స్క్రీన్ షేర్ అవ్వట్లేదు, అదే చూస్తాను. సో ఓకే, అది నేను లాస్ట్లో క్లియర్ చేస్తాను మీకు, ఓకేనా? ఓకే సార్, ఓకే. ఓకే, సో నిన్న మనం వెబ్సైట్ అనేది రెడీ చేసుకున్నాం కదా. అవును సార్. సో మనం బేసిక్ వెబ్సైట్ అట్లా అది బేసిక్ వెబ్సైట్ రెడీ చేసుకున్నాము. నెక్స్ట్ అడ్వాన్స్ లెవెల్ వెబ్సైట్ అనేది మనం డిజైన్ చేసుకున్నాం, ఓకేనా? సో అట్లాగే పేజ్ అట్లా బిల్డ్ చేసుకోవాలని మనం చూసినాం అనమాట, అవునా కదా? అవును సార్. సో ఇప్పుడు ఈరోజు వచ్చేసి మనం హెడర్ అండ్ ఫుటర్ గురించి ఈరోజు మనం చూద్దాం, ఓకేనా? సో హెడర్ అంటే తెలుసా మీకు? అంటే టాప్ అదే పేజ్కి పైన ఉండే పోర్షన్స్, పైన మన ఏదో టైటిల్ బార్ అయిన వస్తాం కదా, హెడర్ పోర్షన్. పేజ్కి పైన ఉండేది హెడర్ పోర్షన్. ఓకే, మరి కింద ఉండేదాన్ని ఏమంటారు? ఫుటర్. ఓకే, రైట్. సో పైన ఉండేదాన్ని మనం హెడర్ అంటాము, కింద ఉండేదాన్ని ఫుటర్ అంటాం అనమాట, ఓకేనా? వర్డ్ప్రెస్ డాష్బోర్డ్ కనిపిస్తుందా మీకు? కనపడుతుంది సార్. కనపడుతుందా? సార్. ఓకే, సో ఇప్పుడు మనం ఇది హెడ్, సో అట్లాగే ఈ కింద ఉండేదాన్ని మనం ఫూటర్ అంటాం అనమాట, ఓకేనా? సో ఈరోజు మనం హెడర్ నెక్స్ట్ ఫూటర్ అవన్నీ ఎట్లా డిజైన్ చేయాలి అనేది మనం ఈరోజు చూద్దాము. ఓకే సార్, ఓకే. సో దీనికోసం అని చెప్పేసి మనం ఏం చేయాలంటే ఒక ప్లగ్ఇన్ అనేది తీసుకోవాలన్నమాట, ఓకేనా? సో మనం ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసినాం కదా, ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇప్పుడు కస్టమైజేషన్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి హెడర్ ఉంది, నెక్స్ట్ ఫూటర్ ఉంది, అవునా? అవును సార్. ఇప్పుడు హెడర్ మీద క్లిక్ చేస్తే హెడర్ పార్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి అవుతుందా? అవుతుంది సార్. ఎడిట్ బటన్ వస్తుంది కదా, ఎడిట్ ఆప్షన్ వస్తుంది కదా సార్? ఎడిట్ ఆప్షన్ వస్తుంది, ఓకేనా? సో దీని మీద క్లిక్ చేయగానే మనకి క్లిక్ చేస్తే ఇక్కడ లోగో చూపిస్తుంది, సైట్ లోగో కనిపిస్తుంది. ఇక్కడ డిజిటల్ ఏజెన్సీ అని చెప్పి చూపిస్తుందా? అవును సార్. సో దీన్ని రిమూవ్ చేస్తుంది. రిమూవ్ చేయగానే వెళ్ళిపోయిందా? పోయింది సార్. వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకొక లోగో యాడ్ చేస్తాను, ఓకేనా? సో ఇక్కడ కూడా ఒకటి ఉంది, దీన్ని కూడా మనం రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసేసి ఇంకొక లోగో యాడ్ చేసుకుంటున్నాం. పాపం పని చేయట్లేదు. డెస్క్టాప్ వర్షన్ ఎట్లా చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చి మొబైల్ వర్షన్ అనమాట.
నెక్స్ట్ డెస్క్టాప్ ప్లస్ మొబైల్. ఓకే. సో రెండిట్లో ఏ విధంగా చూపిస్తుందని చూపిస్తుంది ఇక్కడ. తీసుకోవట్లేదు. ఫూటర్ చూద్దాం ఒకసారి. సార్ ఫూటర్ కూడా రావట్లేదు. ఓకేనా. సో దీనికి మనం ఏం చేయాలంటే ఇప్పుడు డైరెక్ట్గా చేస్తే రావట్లేదు కదా, అవునా? సో దీనికి మనం ఏం చేయాలంటే ప్లగిన్స్లోకి వెళ్ళి ప్లగిన్ అనేది ఒకటి ఇన్స్టాల్ చేసుకున్నాం. ప్లగిన్స్ ఉంది కదా, ప్లగిన్స్లోకి వెళ్ళి యాడ్ ప్లగిన్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ ప్లగిన్ దగ్గర మీరు ఏమని టైప్ చేయాలంటే ఎలిమెంటర్ హెడర్ అండ్ ఫూటర్ అని టైప్ చేయండి. ఇక్కడ మనం అక్కడ ఎలిమెంటర్ హెడర్ అండ్ ఫూటర్ అని టైప్ చేయగానే ఇక్కడ ఎన్నో ప్లగిన్స్ వస్తాయి. ఓకేనా, అవునా కాదా? అవును సార్. ఇక్కడ ఎన్నో రకాలుగా మనకి ఇక్కడ ప్లగిన్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ నేను ఈ ఎలిమెంటర్ వెబ్సైట్ బిల్డర్ మోర్ దెన్ జస్ట్ పేజ్ బిల్డర్ ఉంది కదా, ఒక నిమిషం. ఇక్కడ మనం సెర్చ్ చేసుకుంటే వస్తాయి, చూస్తాం.
भैया क्या चल रहा है? दारू ग्रुप पीतना है क्या? ఓకే. సో ఇక్కడ కనిపిస్తుంది మీకు బూస్టిఫై హెడర్ ఫూటర్ బిల్డర్ ఫర్ ఎలిమెంటరీ ఉందా? సార్ సో దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకుందాము. ఫైన్. అండ్ యాక్టివేట్. సో ఇప్పుడు మనం చేసిన ప్లగ్ఇన్ ఇన్స్టాల్ అయింది కదా. అవును సార్. సో ఇన్స్టాల్ అయిన తర్వాత ఇది దీంట్లో మనం ఇక్కడ హెడర్ అండ్ ఫోటర్ ఉంది కదా, దాని మీద యాడ్ న్యూ హెడర్ అండ్ ఫోటర్ మీద క్లిక్ చేయాలి. సో ఇట్లా మనం దీంట్లోకి వెళ్ళి ఇక్కడ యాడ్ న్యూ హెడర్ అండ్ ఫూటర్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది మనకి. సో ఇక్కడ వచ్చినప్పుడు ఇది మనకు అవసరం లేదు, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి ఇంటి మార్క్ మీద క్లిక్ చేసి ನಾನು SBI ಐತೆ SBI ಪೇಮೆಂಟ್ SBI ಗೆ ಅದು SBI ಪೇಮೆಂಟ್ SBI ಇದು ಜೀರಾ ಮಾಡೋದು ದುಡ್ಡು ಕಾಮ ಮಾಡ್ತಾರೆ ఫూటర్ మీద క్లిక్ చేసుకో. ಬೇರೆ ಇದರ ಐಟಮ್ ಗೊತ್ತಿರುತ್ತಾ ATM SBI ICICI ಎಲ್ಲ ಬೇರೆ ಹೊಸ ಕಟ್ ಆಗ್ತದೆ ಟ್ಯಾಕ್ಸ್ ಒಂದು ಅದೇ ಏನಾಗುತ್ತೆ ಒಂದು ಇದೊಳಗೆ ಏನು ಕಟ್ಟಬೇಕು ನಾನು SBI ನಮ್ಮ ಮೋಸ ಕಟ್ಟೆ ಏನು ಕಟ್ಟೆ SBI ಮತ್ತೆ ಟ್ರಾನ್ಸಾಕ್ಷನ್ ನಂಗೆ ಎರಡು ಟ್ರಾನ್ಸಾಕ್ಷನ್ ಮಾಡ್ತಾ ನಂಗೆ ಎರಡು ಏನಾಗಲ್ಲ ಇನ್ನೊಂದು ಯಾರಾದ್ರು ಇನ್ನೊಂದು ಕಟ್ಟಾಗ ಹಾಕೊಂಡ್ಬಿಟ್ಟು ಇನ್ಸೂರೆನ್ಸ್ ಹೆಲ್ತ್ ಇನ್ಸೂರೆನ್ಸ್ ಅದೇ ನಾವೇ వర్కౌట్ లేదు ఇది. ಗಿರಿಗಿರಿ ಮೇಲೆ ಆಗ್ತದೆ ನಮ್ಮೇನಲ್ಲೇ ಇದು ಕಿರಿಕಿರೆಲ್ಲ ಕಡೆ ನೈಟ್ ಇರಬಾರ್ದು. సో ఇప్పుడు అపిరెన్స్లోకి వెళ్ళి చూద్దాము. సరే, అపిరెన్స్ నెక్స్ట్ కస్టమైజేషన్.
ನಾಲ್ಕು ಇರೋದು ಒಂದು 4 ಕೆಜಿ ಇರೋದು ಈಗ ಅದು ಟೆನ್ಷನ್ ಫ್ಯಾಮಿಲಿ ಟೆನ್ಷನ್ ಅದಕ್ಕೆ 4 ಕೆಜಿ ನಾನು ಜ್ವರ ಬಂದು ಬಂದಾಗ ಇದೇ ಸೇಮ್ ತಿಂಗಳು 12 ವರ್ಷ ಕರೆಕ್ಟ್ ಆಯ್ತಾ ಅಡ್ಮಿಟ್ ಆಯ್ತಾ ಅದು ಒಂದು ಪ್ರಾಬ್ಲಮ್ ರೀ ಇದು ಜಾಸ್ತಿ ಆಗ್ತದೆ ಅದೊಂದು ಟೆನ್ಷನ್ ಅದು ಸಂಬಂಧ ಇರೋದು ಎಲ್ಲ ಅದೇ ನಾವು ಮಾಡೋದು ಕೋಟಿಂಗ್ ಮಾಡ್ತಿರೋದು ಕೋಟಿಂಗ್ ಫೈನಲ್ ಮಾಡೋದು ಮಾಡ್ಬಿಡೋದು ಶುರು ಮಾಡ್ಬೇಕು ಅದನ್ನ ವಿಚಾರ ಮಾಡಿದ್ರಿ ಅದು ಎಲ್ಲಾದ್ರೂ ಹಿಂಗೆ ಕ್ಯಾನ್ಸರ್ ಏನಂದ್ರೆ చెప్పండి. ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತಾರೆ ఒక కాన్సెప్ట్ అయితే మీకు అర్థమైంది కదా? ಇಲ್ಲ ನಮ್ಮ ಹೊಸದವ್ರಿ హలో సత్య గారు, మీరు చెప్పేది ఇక్కడ నాకు థియరిటికల్ గా అర్థమవుతుంది. మీరు చెప్పేది నాకు అంతా లోగ్ అనేది కూడా ఇక్కడ ఇన్సెట్ ఇక్కడే వస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ తీసుకోవట్లేదు కాబట్టి చూపించలేదు. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం దీంట్లో చూద్దాము. సరే, కాన్ఫిగరేషన్కి వెళ్ళాలి. ಎಲ್ಲ ನಮ್ಮವ್ರ ಕಮ್ಮಿ 30 సో ఇక్కడ చూడండి, హోము. ఓకేనా? వస్తుందా వాయిస్? వస్తుంది మీకు? వస్తుంది కానీ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది సార్. సో ఇక్కడ మనకి హోమ్, అబౌట్, సర్వీసెస్, కాంటాక్ట్ కనిపిస్తున్నాయి కదా, 4 పేజెస్ కనిపిస్తున్నాయి కదా. అవును సార్. సో అడిషనల్ గా ఇంకొక పేజ్ మనం యాడ్ చేయాలంటే, ఇక్కడ అడిషనల్ గా పేజ్ ఇంకొక పేజ్ యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ ఐటమ్ దగ్గర క్లిక్ చేస్తే ఇంకొక పేజ్ అనేది అడుగుతుంది అనమాట. ఓకేనా? సో ఆ పేజ్ ఏమైనా ఇంకోటి ఏమి ఇద్దాము, పేరు చెప్పండి, బ్లాగ్. ఓకేనా? బ్లాగ్ అని చెప్పి ఇచ్చింది. సో ఈ పేజ్ ఇక్కడ యాడ్ అయింది కదా. అవును సార్. సో ఇప్పుడు దాన్ని మనం పబ్లిష్ చేసుకోవాలా లేదా? చేసుకోవాలి సార్. పబ్లిష్ చేసుకోవాలి. पहले बार है ना ये पहले बार ना ಬೆಂಗಳೂರು ಬಂದು ಪಹಲಿ ಬಾರ್ ಬಂದಿರಿ ಮಾಡ್ರಿ ಕೆಲಸ ಏನ್ ಮಾಡ್ರಿ ನೈಟ್ ಮತ್ತೆ ಮಟ್ಟಕ್ಕೆ ಹೋದ್ರ ಯಾವ ಜೊತೆ ಮಾಡಿದ್ರೆ ಇಗಡೆ ಹೋದ್ರ ಬಿಟ್ರೆ ಆಡಿ ಆದ್ರೆ ಪ್ಲೇಸ್ ಹೋದ ನಿಗಾದೆ ಅಂದ್ರೆ ನಿಗಾದೆ ಅವಡೆ ಇಲ್ಲ ನಲ್ಲ ಇನ್ನು ನಮ್ಮ ಮಳೆ ನಾಲ್ಕು ಹೋಗ್ಬೇಕಲ್ಲ ಯಾವುದು 4 ಹೊತ್ತಿಗೆ 4 ಕೆಲಸ ಮಾಡೋ ಟೈಮಲ್ಲಿ ಇಲ್ಲೇ ದೂರಿಗೆ ಬರ್ತಾನ సబ్మెను ఉంది కదా. సబ్మెను తెలుసు కదా మీకు. సబ్మెను హైట్, విడ్త్ అన్ని ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకుంటే దీని మీద ఎట్లా బార్ మీద క్లిక్ చేసుకుంటూ సైజ్ తగ్గించుకొని పెంచుకోవాలన్నమాట. ನೈಟ್ ಮಾಡ್ತಾಳ
ఇక్కడ యాడ్ అయింది బ్లాగ్ పేజ్. బ్లాగ్ పేజ్ యాడ్ అయింది సార్. అవును ఇందాక మనం క్రియేట్ చేసిన పేజ్ యాడ్ అయింది కదా ఇక్కడ. అవును సార్. అవును ఓకే. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, మనం ఎప్పుడు చేసిన వర్క్ అప్పుడు మనం పబ్లిష్ చేసుకోవాలన్నమాట. ఓకే ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ బటన్ దగ్గర మనం ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే చేంజెస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఇక్కడ నేను చేంజ్ చేయాలనుకున్నాను. నేను గెట్ ఏ ఫ్రీ డెమో, గెట్ ఏ ఫ్రీ డెమో అని చెప్పి నేను ఇచ్చాను. సో తర్వాత లింక్, ఆ డెమో లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ మనం ఇక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్ దాంట్లోకి రీడైరెక్ట్ అనేది అయిపోద్ది అనమాట. ఓకే సార్. ఓకేనా. తర్వాత వచ్చేసి విజిబిలిటీ, మొబైల్లో ఏ విధంగా చూపిస్తుంది. ఇక్కడ కింద చూడండి డెస్క్టాప్, తర్వాత ట్యాబ్లో ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఓకేనా. తర్వాత మొబైల్లో ఈ విధంగా చూపిస్తుంది. ఓకే కనిపిస్తుందా. కనిపిస్తుంది సార్. సో ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ట్యాబ్లో ఈ విధంగా చూపిస్తుంది. తర్వాత సిస్టంలో ఈ విధంగా చూపిస్తుంది అనమాట ఇక్కడ. ఓకేనా. అర్థమైందా. అర్థమైంది సార్. అర్థమైంది. సో దీన్ని మనం ఏమంటామంటే రెస్పాన్సివ్ మోడ్ అంటాం అనమాట. ఓకేనా. ఓకే తర్వాత బ్యాక్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ హెడర్. సో లోగో కలర్ ఇవ్వాలంటే లోగో కలర్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా. సో బ్యాక్గ్రౌండ్ ఓవర్లాప్ చేయాలనుకుంటే ఓవర్లాప్ చేయొచ్చు. ఓకేనా. తర్వాత సైట్ టైటిల్ ఇవ్వాలంటే సైట్ టైటిల్కి కలర్ ఇవ్వాలంటే కలర్ ఇచ్చుకోవచ్చు దీంట్లో. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మెనూ కలర్, వీటికి ఏమైనా కలర్ ఇవ్వాలనుకుంటే మెనూ కలర్ టెక్స్ట్కి కావాలంటే టెక్స్ట్కి ఇచ్చుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్లో కావాలంటే బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకోవచ్చు. నేను చేంజ్ చేస్తాను. చేంజ్ అయిందా కలర్. చేంజ్ అవుతుంది కదా. అవును సార్. రెడ్ ఇచ్చాను, రెడ్ వచ్చింది కదా. ఎస్ సార్. బ్లాక్ లో వచ్చింది, బ్లాక్ బ్లూ వచ్చింది, వైట్ వచ్చింది. ఓకేనా. సో ఎలా కావాలంటే అలా మనం కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో సబ్మెను కలర్, సబ్మెను అంటే ఇప్పుడు మన దీని కింద పేజెస్ వస్తాయి కదా, సబ్ పేజెస్ పేజెస్ వస్తాయి. సో దాన్ని సబ్మెను అంటాం మనం. ఓకేనా. ఓకే ఇక్కడ మీరు ఒక విషయం గమనండి, మెనూ మీద క్లిక్ చేస్తే రెడ్ కలర్ వచ్చిందా, అవును సార్ వచ్చింది కదా, కలర్ వచ్చింది హైలైట్ కదా. అవుతుందా? టైప్ చేయండి, దాని మీద క్లిక్ కర్సర్ పెట్టంగానే గ్లో అయింది కదా రెడ్ కలర్. ముందు ఎట్లా వైట్ కలర్ ఉంది, కర్సర్ పెట్టంగానే రెడ్ కలర్ వచ్చిందా లేదా. అవును సార్.
నెక్స్ట్ సబ్మెను కలర్స్ కావాలంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ కలర్ చేంజ్ చేయాలంటే టెక్స్ట్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత సోషల్ ఐకాన్స్ ఏమైనా ఉంటే సోషల్ ఐకాన్కి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఓకేనా. టెక్స్ట్ ఐకాన్స్ కావాలంటే టెక్స్ట్ ఐకాన్ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బటన్ కలర్. సో ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్కి ఏమైనా కలర్ చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. బార్డర్లో కలర్ చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఐకాన్ ఏదైనా పెట్టింటే ఐకాన్కి ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు మనము. ఓకేనా. అర్థమైందా? సార్ సార్ ನಿರ್ವಹಣೆ ಮಾಡ್ಬೇಕಾಗ್ತದ. ನಡೆಯಲ್ಲ ಅದು ಬರೋದ್ಬಿಡ್ರಿ ಎತ್ತಿದಲ್ಲ ಅದು ಹೇಳತ್ತಿಲ್ಲ ಮಾಡ್ತಿಲ್ಲ ಸಿಗ್ತದ ಟೈಮ್ ಪಾಸ್ ಏನನ್ರಿ ಅಂದ್ರ ನಾಯಕ್ ಯಾವ್ದು ಮಾಡಿದ್ರಿ ಡಿವೈಡರ್ ಸೈಜ್ ಅದು ಅದಕ್ಕೆ ನಾಯಕ್ ವಾಲ್ ಬಿಟ್ಟು ಬಿಡಾಗ್ತದೆ. ಸಾಕು ನಮ್ಗೆ ಅದನ್ನ 15 ಸಾಕು ನಮ್ಗೆ ಆಡಕ್ಕೆ ಒದ್ದೇನು ಬಿಡ್ರಿ ಅದ್ರಾಗ ಒಂದು 50,000 ಖರ್ಚು ಮಾಡ್ತಾರೆ. ಎಲ್ಲಿ ಒಂದು 7,000 టైటిల్ కలర్ కావాలంటే టైటిల్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్యాగ్ లైన్ కలర్ ఉంది కదా, ట్యాగ్ లైన్ కావాలంటే ట్యాగ్ లైన్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు మనము. ఓకేనా. సో నెక్స్ట్ బటన్స్ ఏమైనా ఇందాక చెప్పిన కదా, బటన్స్ టెక్స్ట్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇక్కడ లింక్ ఇచ్చుకోవచ్చు మనము. అది ఇక్కడ రెస్పాన్సివ్ మోడ్ ఉంది కదా, సో దీంట్లో కూడా మనం చెక్ చేసుకోవచ్చు విజిబిలిటీ. ఓకే. ఈ బార్డర్ సైజ్ ఉంది కదా ఇక్కడ, సో ఈ బార్డర్ సైజు మనం తగ్గించుకోవాలన్నా ఇంక్రీజ్ చేసుకోవాలన్నా సో ఇదనమాట బటన్ బార్డర్ సైజ్ ఉంది కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా, దీంట్లో మనం చేసుకోవచ్చు అనమాట. పెద్దదైందా సైజు? సైజ్ పెద్దదైందా? ఈ సైజు వైట్ కలర్ లో వచ్చింది కదా ఇక్కడ, బాక్స్ పెద్దది, బాక్స్ పెరిగింది సార్. అవును. అట్లాగానే మనం తగ్గించేస్తే అరే అడగకుండా
అటా కూడా పైన అంతే నాకు నార్మల్గా వచ్చేసిందా? అవును సార్. వచ్చేసింది కదా బార్డర్. అవును సార్. ఇందాక ఇక్కడ దీనికి మధ్యలో గ్యాప్ ఉంది. సో ఇప్పుడు మొత్తం ఫ్రీ అయిపోయింది కదా. అర్థం కావట్లేదా? అర్థమవుతుంది సార్, అర్థమవుతుంది చెప్పండి ఆ, సార్, అర్థమవుతుంది చెప్పండి, ఆ? అర్థమవుతుంది సార్. సో ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట మనం. నెక్స్ట్ వచ్చేసి ఫూటర్ దగ్గరికి వచ్చేసరికి ఇది దీని మీద లోగో మీద క్లిక్ చేయండి ఇక్కడ. ఈ టెక్స్ట్ అనేది మనం చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేయొచ్చు ఇక్కడ. ఓకేనా? ఈ టెక్స్ట్ తీసి వేరే టెక్స్ట్ ఏదైనా యాడ్ చేయాలనుకుంటే నువ్వు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా? యాడ్ అయిందా టెక్స్ట్? సార్ యాడ్ సార్, యాడ్ అయింది. ನೋಡ್ರಿ ಅವ್ರಿಗೆ ಹಾಸ್ತಿನಾರಿ ನಿಂತಿಲ್ಲ, ಅವ್ರಿಗೆ ಹಾಸ್ತಿನಾರಿ ನಾ ತಿನ್ನೋದು ಹೇಳ್ತಾರೆ. ದಿನಕ್ಕೆ ಭಾಳ ಒಂದು 2-3 ಇಲ್ಲ 2 ಹಾಕೊಂಡಿರ್ತೇನೆ. నా కథ అదొన్న అనుకోవాలి. టెక్స్ట్ యాడ్ చేయాలంటే చేయొచ్చు. ఈ టెక్స్ట్కి ఏదైనా లింక్ యాడ్ చేయాలనుకుంటే లింక్ యాడ్ చేసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేసి యూఆర్ఎల్ ఇచ్చి ఓకే చేస్తే వెళ్ళిపోద్ది అనమాట లింక్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కంపెనీ అని చెప్పింది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే ఓకేనా, దీన్ని ఏమంటామంటే నావిగేషన్ మెనూ అంటాం అనమాట మనం. ఓకేనా? దీన్ని మనం ఏమంటాము, నావిగేషన్ మెనూ అంటాం. ఓకే సార్, ఓకే. ఓకేనా? సో ఇది ఫుటర్ మెనూ కాబట్టి ఫుటర్ మెనూ క్లిక్ చేస్తుంది. ఇంకోటి ఏదైనా యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు మనం. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బిజినెస్ ఉంది. ఓకేనా? సో మీది ప్రాజెక్ట్ కానీ మీకు టీమ్ గురించి కానీ, తర్వాత ఫ్యాక్ట్స్ కస్టమర్స్ గురించి, ఓకేనా, సో అలాంటివి ఏమైనా ఇక్కడ ఉంటే ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ దీని మీద ఓకేనా, అర్థమవుతుందా? ఓకే ఓకే అర్థమవుతుందా మీకు? సార్, అన్నాను సార్. అత్తయ్య గారు ఉన్నారా? అదే సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా సో మనం ఇక్కడ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తాం అనుకో, క్లిక్ చేస్తే డైరెక్ట్ మనకి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. అది ఇక్కడ ఎక్కడైతే ప్రాజెక్ట్ ఉంటుందో ఆ పేజీలోకి వెళ్ళిపోతుంది ఇది. ఓకే ఓకే. సో
సర్వీసెస్ ఉంది కదా ఇక్కడ. సో డైరెక్ట్ ఆ పేజ్లోకి అనేది రీడైరెక్ట్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో అట్లాగే మన కంపెనీ డీటెయిల్స్ ఉంటాయి కదా, సో ఆ డీటెయిల్స్ అనేవి ఇక్కడ యాడ్ చేసుకుంటాం మనం. దాని మీద క్లిక్ చేసి వీటిని మనం డీటెయిల్స్ ఏవి యాడ్ చేసుకుంటాం. మన అడ్రస్ అన్ని ఫిల్ చేసుకుని మొబైల్ నెంబర్ అన్ని ఇచ్చేస్తాం అనమాట. ఓకేనా. ఇచ్చేసి తర్వాత పబ్లిష్ చేస్తాం. ఎవ్రీ వర్క్ అయిపోయిన తర్వాత మనం ఖచ్చితంగా పబ్లిష్ అనేది చేయాలి. గుర్తుందా? ఓకే సార్. ఓకే, పబ్లిష్ చేయాలి. అదే సార్, ఎవరీ ఆఫ్టర్ ప్రతి యాక్షన్కి పబ్లిష్ చేయాలి కంపల్సరీ, లేకపోతే అవునవును. ప్రతి ఏ చిన్న వర్క్ కంప్లీట్ అయినా మనం పబ్లిష్ చేయాలి ఖచ్చితంగా. లేకపోతే ఏమవుతుందంటే మళ్ళీ ఫస్ట్కి వచ్చేస్తుంది, మీరు చేసిన వర్క్ అంతా పోతుంది అనమాట. అవును సార్, అవును. సో కాబట్టి ఖచ్చితంగా మీరు చేయాలి. అడ్రస్ అనేది చేంజ్ చేసుకొని సో ఆ విధంగా అనేది మీరు ఇచ్చుకోవాలన్నమాట. అది ఓకేనా. ఈ లోగో అనేది చేంజ్ అవుతుంది. సో ఇది మనకి ఇక్కడ వర్క్ అవ్వట్లేదు, ఇది ప్లగ్ఇన్. సో లేకపోతే నేను ఇక్కడే చేసి చూపించాను మీకు డైరెక్ట్గా. అయినా కూడా ఒకసారి ట్రై చేస్తాను. ఓకే సార్. ఓకే. దీన్ని తీసేస్తాను. యాడ్ ప్లగ్ఇన్ మీదకి వెళ్తాం. ఇక్కడ సైట్లో సార్ ప్లగ్ఇన్స్, థీమ్స్, కస్టమైజేషన్ అసలు లేదు సార్. కస్టమైజేషన్ రావట్లేదు నా దాంట్లో. ఇక్కడ ఈ ట్రయల్ దాంట్లో కస్టమైజేషన్ ఆప్షన్ రావట్లేదు సార్. కస్టమైజేషన్ ఆప్షన్ రావట్లేదు. ఇది అపిరెన్స్ లో చెక్ చేయండి వస్తుంది. లేదు సార్, లేదు. ప్లగ్ఇన్స్ పైన అపిరెన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుందా? అవును సార్, అవును, కరెక్టే. కానీ అందులో లేదు అక్కడ. పైనుంచి ఒకసారి చెక్, పైనుంచి ఒక ఆప్షన్ చెక్ చేయండి ఒకసారి. అపిరెన్స్ లో జస్ట్ థీమ్స్, ఎడిటరే ఉన్నాయి. అవునా?
అదే అది ప్రాక్టీస్ కోసం ఇచ్చింది కదా, అది సబ్ డొమైన్. సో దానివల్ల మనకి సార్ అవును సార్, అది మేము ఇందులో ఒకసారి మేడంతో ఆప్షన్స్ ఒకసారి అన్ని. నేను మాట్లాడతాను ఒకసారి. ఓకే ఓకే. ఇది ఇప్పుడు మీ ఒకసారి ఇప్పుడు మేడంతో మాట్లాడతాను ఒకసారి దాని గురించి. ఓకే సార్, ఓకే. ఇప్పుడు మీరు ఇప్పుడు ఎండిఎంటీ ఉంది కదా సార్, పైన వాళ్ళు ఏమన్నారు, జస్ట్ నాకు చెప్పండి. పైన ఇప్పుడు ఇది ఉంది కదా, వర్డ్ ప్రెస్ తర్వాత పక్కన మీ బ్లాగ్ వచ్చింది కదా సార్, ఎండిఎంటీ అని వచ్చింది కదా పైన అవును. మెనూలో. వర్డ్ ప్రెస్ ఐకాన్ తర్వాత ఎండిఎంటీ వచ్చింది కదా. అవును. ఎండిఎంటీలోకి మీరు డైరెక్ట్గా వెళ్తున్నారు, అక్కడ డాష్ బోర్డ్లోకి డాష్ బోర్డ్ డైరెక్ట్ ఓపెన్ అవుతుంది. నా దాంట్లో ఎలా సార్ ఓపెన్ అవుతుంది, అవ్వట్లేదు అలాగా. అది అది ప్రాక్టీస్ వెబ్సైట్ అండి. అది ఆ, ఆ. మెయిన్ అది వెబ్సైట్ రీడైరెక్ట్ కాదు అది. సో అది జస్ట్ రీడైరెక్ట్ ప్రాక్టీస్ అవ్వట్లేదు అనమాట. ప్రాక్టీస్ కోసం ఇచ్చిన వెబ్సైట్ అన్ని దాంట్లో కలపడం అన్నమాట. అది జస్ట్ ఫ్రీ వెబ్సైట్ అది. అదే సార్, అదే. మీకు దీనిలాగా ఆప్షన్స్ కలపడం అనమాట. ఎందుకంటే ఇది మెయిన్ వెబ్సైట్, హోస్టింగ్ చేసిన వెబ్సైట్. హోస్టింగ్ ఉండదు లేదంటే అనమాట. జస్ట్ మనం ప్రాక్టీస్ చేసుకోవడం, రీసెట్ చేసుకోవడం అంతే. ఓకే ఓకే. అట్లా అవును సార్, అదే ప్రాబ్లం. దాని ఏంటంటే మనం పైప్ స్మూత్ గా వాడాలి, దాన్ని హార్డ్ గా వాడకూడదు అనమాట దాన్ని. సో అదేంటంటే నా ఐడియాతో ఇచ్చిన వెబ్సైట్ అది. సో యాక్చువల్గా అయితే మేడం వాళ్ళు మీకు వెబ్సైట్ ఇవ్వలేదు. తెలిసిన దాంట్లో నేను తీసి మీకు ఇచ్చాను అనమాట. నేను జస్ట్ ప్రాక్టీస్ చేసుకుంటాను ఓకే అంతే. ఓకే. ఒకసారి నేను మేడంతో అడుగుతాను నేను ఒకసారి వెబ్సైట్ గురించి. ఓకేనా? అదే నేను చాలా ట్రై చేశాను సార్, కానీ మీరు చెప్పినంత నాకు థియరిటికల్గా నాకు ఓకే, కానీ ప్రాక్టీస్ చేయగలుగుతాను, కానీ నాకు ఇక్కడ ఆప్షన్స్ రావట్లేదు. నాకు ఇక్కడ ప్రాక్టీస్ సెషన్ వెబ్సైట్ ఓకే నాకు ఇక్కడ ఓకే వర్కౌట్ అవ్వట్లేదు. ఓకే ఓకే. ఒకవేళ మీరు కానీ ఓన్గా తీసుకోవాలంటే మనకి 3300 3500 పడుతుంది అది ఓకే వెబ్సైట్. ఓకే అట్లా ఓకే సార్, డొమైన్ హోస్టింగ్ మనం పర్చేస్ చేసుకోవాలి, దానికి పర్చేస్ చేసుకొని చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఓకే రైట్ సార్, రైట్. చూస్తాను సార్, ఓకే చూస్తాను సార్. ఒకసారి మీరు ఒకసారి మాట్లాడండి, నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను. ఓకే అట్లాగే అట్లాగే.
ఫోన్ ಮಾಡಿ మామూలుగా ప్లగ్ఇన్ అనేది రావాలి. బట్ అది కనిపించలేదు. స్టార్టింగ్‌లోనే వస్తది.
ఆ ప్లగ్ఇన్ రిమూవ్ చేసినట్టున్నారండి. ఓకే. ఇంతవరకు అయితే మీకైతే అర్థమైంది కదా ఎట్లా చేయాలనేది. సత్య గారు సత్య గారు ఉన్నారా? సత్య గారు ఉన్నారా? సార్ ఉన్నాను, ఇక్కడే ఉన్నాను సార్, ఎక్కడ ఉన్నాను. నా మైక్ ఆ? ఆఫ్ లో ఉండిపోయింది. సారీ సార్, మైక్ ఆఫ్ లో ఉండిపోయింది. సారీ. ఆహా, ఓకే ఉంటున్నాను ఓకే సార్, చూస్తున్నాను. ఓకే. సో అది ఇంతవరకు అయితే మీకు అర్థమైంది కదా దాని గురించి. సార్. సో ఆ ప్లగ్ఇన్ అనేది ఇక్కడ లేదు, తీసేసినట్టున్నారు వాళ్ళు. ఓకే ఓకే. ఓకేనా? ఆ ప్లగ్ఇన్ తీసేసినారు. సో మీకు అంతవరకు అయితే అర్థమైంది కదా దాని గురించి ఎట్లా చేయాలనేది. అవును సార్. ఓకే. నేను ఒకసారి ఆ వెబ్సైట్ గురించి మేడంతో ఒకసారి మాట్లాడతాను. మేడం ఏమంటారో చూసి దాన్ని బట్టి అలాగే మీకు చెప్తాను. ఓకేనా? నేను కూడా ట్రై చేస్తాను సార్ ఇక్కడ. సరే, చూస్తాను సార్. మీకు కొత్తది కొనుక్కోవడానికా? కాదు సార్, కాదు. దీన్నే మామూలుగా నేను ట్రై చేస్తాను ఇంకా. ఓకే 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 సార్, అయితే నేను మళ్ళీ రేపు మీట్ అవుతాను సార్. ఆ? ఓకే సార్, అయితే నేను ప్రాక్టీస్ చేసి మళ్ళీ రేపు కలుస్తాను. ఓకేనండి. ఓకే ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ. మీకు ఏమైనా కావాలంటే దాంట్లో యూట్యూబ్లో ఉంది, ఒకసారి చూడండి వీడియో కూడా. ఓకేనా? పెట్టాను. చూస్తున్నాను సార్. అది రిఫరెన్స్ తీసుకుంటున్నాను ఆల్రెడీ. క్లాస్ మొత్తం ఉంటుంది దాంట్లో ఆల్రెడీ. అదే సార్, అదే రిఫరెన్స్ తీసుకుంటున్నాను ఇక్కడ? ఆల్రెడీ. రిఫరెన్స్ చూసుకుంటూ చేస్తున్నాను. ఓకే. సో దాన్ని రిఫరెన్స్ ఛానల్ని చూసుకుంటూ సబ్స్క్రైబ్ చేస్తున్నాను సార్. చెప్పండి సార్. ఓకే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేస్తాను సార్, చేస్తాను. డెఫినెట్లీ సార్, షూర్ సార్. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ నైట్ అండి. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ సార్.